భాస్కర్ గారు, ఏదైతే ఇప్పుడు విజన్స్ నడుస్తున్నాయి, రాజకీయ నాయకుల నోటి వెంట విజన్ అనే మాట విస్తృతంగా వాడుతున్నారు. దానికి ఉమ్మడి రాష్ట్రంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు విజన్ 2020 అనే డాక్యుమెంట్ విచ్ ఇస్ వెరీ పాపులర్ ఆయన అనటం, ఆ 2020 దాటి కూడా దాదాపు 5 ఏళ్ళు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు 2034 అని, వికసిత్ భారత్ అని, భారత ప్రధాని 2047 అని, వీళ్ళకి అధికారం ఇచ్చింది కేవలం 5 సంవత్సరాలకి. ఈ విజన్ లక్ష్యాలు ఏంటి, దాంట్లో ఏంటి వాస్తవంగా ఉన్న ఇది రెండు, అతి ముఖ్యంగా ఈ విజన్ 2020 డాక్యుమెంట్లో ఆనాడు మీరు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో కలిసి పనిచేసిన వ్యవహారంలో దాంట్లో మీ పాత్ర ఏంటి? నా పాత్ర సంగతి అట్లా పెట్టి, సుభాకర్ గారు, విజువల్ ఈజ్ ది ఫస్ట్ ఛానల్ నాకు తెలిసినంతవరకు ఢిల్లీలో కానీ, హైదరాబాద్లో కానీ, విజయవాడలో కానీ ఈ సబ్జెక్ట్ మీద డిస్కషన్ జరగాల్సిన విధంగా జరగల ఇంతవరకు. ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను నేను మీతో. ఇది నేను చెప్పబోయేది ఏమిటంటే, 1990 వరకు ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, యూనియన్ ప్రభుత్వం కూడా సంవత్సరం గురించి కానీ 5 సంవత్సరాలు 5-year ప్లాన్, మనం 5-year ప్లాన్ వరకే మనం పరిమితం అయ్యాము. పంచవర్ష ప్రణాళిక వరకే మనం పరిమితం అయ్యాము. మిగిలిన దాని గురించి మనం మాట్లాడాల. ఇంకా బియాండ్ 5-year అంటే 5-year ఎట్లా అంటే ఎలక్షన్ టు ఎలక్షన్ అంతవరకే. కానీ దృష్టి పరిధి, ఆలోచన పరిధి 5 సంవత్సరాలే, 1990 వరకు. అదేమైందంటే అసలు ఇది ఎట్లా జరిగిందో మీరు చెప్తాను నేను. ఇది ఎక్కడ ఇంతవరకు నేను చెప్పలేదు ఎవరికి. నేను 1900 ORG అని, ఆపరేషన్స్ రీసెర్చ్ గ్రూప్ అని, విక్రమ్ సారాభాయ్ గారు పెట్టిన సంస్థకి నేను డైరెక్టర్ని, బరోడాలో. విక్రమ్ సారాభాయ్ గారు స్థాపించారు దాన్ని. వాషింగ్టన్ డీసీలో రిసోర్సెస్ ఫర్ ఫ్యూచర్ అని ఒక వెరీ వెల్ నోన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇన్ అమెరికా. అమెరికన్ ప్రభుత్వాలకి గైడెన్స్ ఇచ్చే ఆర్గనైజేషన్ అది. వాళ్ళు భవిష్యత్తుని గురించి రీసెర్చ్ చేస్తారు. వాడు ఇండియాలో లేదు, ఎవరు చేయలే. ఇండియాలో ఏ ప్లానింగ్ కమిషన్ కూడా చేయలే అప్పటి వరకు. 5 సంవత్సరాలు దాటి ఆలోచించిన వాళ్ళు ఎవరు. ఆయన ఒకసారి మమ్మల్ని, నేను ఓఆర్జీలో ఉన్నాను కదా, నేను ఓఆర్జీ డైరెక్టర్ అన్నప్పుడు, మీరు ఏమన్నా చేస్తారా అని అడిగాడండి. క్యాజువల్గా అడిగాడు. సారాభాయ్ కాదు, రిసోర్స్ ఫర్ ఫ్యూచర్ డైరెక్టర్. ఓకే. ఏదో ఈ ఆలోచన ఆలోచించాల్సిందని చెప్పేసి ఆలోచించి మొదలుపెట్టాము. ఏమిటంటే పాపులేషన్ 20-25 సంవత్సరాల తర్వాత మన దేశ పరిస్థితి ఎట్లా ఉంటుంది, పాపులేషన్ ఎంత ఉంటుంది, అర్బనైజేషన్ ఎట్లా ఉంటుంది, ఎంతమంది రూరల్ నుంచి అర్బన్కి వెళ్తారు, ఎంతమంది అన్ఎంప్లాయిడ్ ఉంటారు, ఎంతమంది స్కూల్స్ కావాలి, ఎంతమందికి పాఠశాలలు కావాలి, ఎన్ని రోడ్లు ఉండాలి, ఇట్లా అన్ని రంగాల్లోనూ విజన్ రీసెర్చ్ చేసాం. విజన్ కాదు అది దేర్ ఇస్ నో విజన్. ఒక ఎక్సర్సైజ్, రీసెర్చ్ ఎక్సర్సైజ్, అది ఓన్లీ రీసెర్చ్ ఎక్సర్సైజ్. విజన్ ఈజ్ సంథింగ్, ఇట్లా ఉండాలి, నా ప్రజలు ఇట్లా ఉండాలి, ఇట్లా అనేది విజన్ వస్తుంది తర్వాత. ఓకే. దాని నుంచి అది డిస్కస్ చేసిన తర్వాత విజన్ వస్తుంది. అదే అక్కడే, అదే తేడా అక్కడే అనేది. సరే, నేనేం చేశానంటే, వరల్డ్ బ్యాంక్లో చీఫ్ ఎకనామిస్ట్ వచ్చాడు ఒకసారి ఢిల్లీకి, వాషింగ్టన్ డీసీ నుంచి. ఆయన నెదర్లాండ్ పర్సన్. ఆయన బిలాంగ్స్ టు నెదర్లాండ్. బుష్ ఆయన లాస్ట్ నేమ్ ఈజ్ బుష్, నాట్ దిస్ బుష్, not American Bush, but there is another. So anyhow, he has asked me, "Arey bhai, why don't you put all of them together and bring out some document?" అన్నాడు క్యాజువల్గా. ఇదేదో బాగుందని చెప్పేసి నేనేం చేశానంటే, మేము చేసిన స్టడీస్ అన్నీ కలిపి ఇండియా 2021 అని ఒక బుక్ తీసుకొచ్చాను నేను. ఐ పబ్లిష్డ్ ఎ బుక్ మై సెల్ఫ్. ఏ ఇయర్ అండి అది? దట్ వాజ్ 1979 అయి ఉంటుంది. ఓకే. ఒక 6 months అటు ఇటు అయి ఉండొచ్చు. 79లో ఒక బ్లూ బుక్, ఇండియా 2021. అప్పటి వరకు 2021 అనే 5-year దాటి ఎవరు ఆలోచించాల. ఏ ప్రభుత్వం కానీ, ఏ ఇన్స్టిట్యూట్ కానీ, ప్లానింగ్ కమిషన్ కూడా ఏమి చేయలే. అయితే పాపులేషన్ అనేది యునైటెడ్ నేషన్స్ చేసింది. ప్రతి దేశానికి ఎంత పాపులేషన్ ఉండబోతుంది, నెక్స్ట్ 20 years, 30 years, 40 years వరకు వాళ్ళు చేశారు. బట్
if this is population is going to be 100, what would be the urbanization, what would be the food requirement, what would be the employment requirement, అది చేయలే. సో 5 ఏళ్ళు దాటి 40 ఏళ్ళు ముందుకెళ్ళి పాపులేషన్ చేశారు. బట్ నేను చేసింది ఏంటంటే 25 సంవత్సరాలకి 2021, అది ఎప్పుడు 1980లో 79లో. సో దేశ పరిస్థితి ఏ విధంగా ఉంటుందని నేనే రాసి ఇది ఎట్లా, ఐఎమ్ నాట్ నోన్ టు ఎనీబడి, ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఏరియా. నాకు ఎవరు గుర్తొచ్చారంటే వికేఆర్వి రావు అని, డాక్టర్ వికేఆర్వి రావు అని. హీ వాజ్ అ టాప్ ఎకనామిస్ట్ ఇన్ ఇండియా. మనకి ప్లానింగ్ కమిషన్లో హీ వాజ్ ది వైస్ చైర్మన్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ వాజ్ ఫౌండెడ్ బై హిమ్. బెంగళూరులో ఈజ్ అ కెనడిగా. బెంగళూరులో ఫస్ట్ 2 ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఇండియా వర్ ఫౌండెడ్ బై హిమ్. He was by then retired from Delhi. He was in the ill in Bangalore. I thought he is the right person to read this and write a foreword for that book. I flew to Baroda ఉన్నప్పుడు. I went to Bangalore and his family told me, no, he is not meeting anybody. He will not, don't disturb him. అన్నారు వాళ్ళు. కాదు, నేను I have to meet him. I have come only to meet him అని చెప్పేసి ఆయన కన్విన్స్ చేసి I went to his bed వెళ్ళి ఆ పుస్తకం నేను రాసింది ఆయన ముందు పెట్టి, నేను ఐఎమ్ సో నేను ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. ఇది పుస్తకం ఇప్పుడు ఇండియా 2021లో ఏ రకంగా ఉండబోతోంది అని ఉంది దీంట్లో. ఐ వాంట్ యూ టు రైట్ ద ఫార్వర్డ్ అంటే, వై షుడ్ ఐ రైట్ ఫర్ దిస్, వై యూ హ్యావ్ కమ్ టు మీ ఫర్ దిస్, దేర్ ఆర్ సో మెనీ అదర్స్ అన్నాడు ఆయన. కాదండి, యూ హ్యావ్ మల్టిపుల్, యువర్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ సూట్స్ టు రైట్ దిస్ బ్యాక్గ్రౌండ్. ఐ వాంట్ యూ ఓన్లీ టు రైట్ దిస్. ఇఫ్ యు ఆర్ నాట్ రైటింగ్ దిస్, ఐ డోంట్ వాంట్ ఎనీబడి ఎల్స్ టు అని చెప్పాను. యూ లీవ్ ఇట్ హియర్, ఐ విల్ సీ ఇఫ్ ఐ కెన్ రైట్ అన్నాడు. హీ డిడ్ ప్రామిస్ మీ టు రైట్. నేను వచ్చేసాను. వికేఆర్ రావు, యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్, ఈజ్ ఎ వెరీ గ్రేట్ Indian, he was a cabinet minister in 3-4 ministries in Nehru, Indira Gandhi. Both ministries he was a senior minister, including industry, planning, other ministries. So వారం లోపే నాకు ఫోన్ వచ్చింది వాళ్ళ ఇంట్లోంచి. ఈయన రాసేశాడు, కమ్ అండ్ టేక్ ఇట్ అని. ఐ వాజ్ స్టాండర్డ్. అసలు చదువుతాడని నేను అనుకోలేదు. ఆయనకి హీ లైక్ ద ఐడియా. Not what I wrote exactly, but the concept he liked it. సరే వెళ్ళా నేను. I have to meet him, I have to thank him, I have to also discuss with him certain ideas, whether he has any. So I did that. That was the first time ever Vikar wrote that forward for that book. I came back to Baroda, I got it printed, titled India 2021. It's a blue book. All that I was using it for academic యూనివర్సిటీస్లో ప్రజెంటేషన్కి లేకపోతే డిస్కషన్స్కి I was doing that. ఓ రోజుని, దిస్ వాజ్ 97-8 years తర్వాత, ఏదో ఇన్స్టిట్యూట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషను ఏదో ఎనీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ ఎక్కడి నుంచి వస్తున్నాను నేను. వస్తుంటే చంద్రబాబు టెలిఫోన్ టు మీ. దట్ టైమ్ హీ వాజ్ ఇన్ ఢిల్లీ, చీఫ్ మినిస్టర్. హీ వాజ్ ద చీఫ్ మినిస్టర్, జస్ట్ బికమ్. ఓకే. ఫ్యూ 1 year అయింది ఉంటాను. 1 year ఒకటి అవ్వాల అప్పటికి. ఫోన్ చేసి, వేర్ ఆర్ యూ, కెన్ యూ కమ్ డౌన్, ఐ వాంట్ టు మీట్ యూ అన్నాడు. ఐ నో బై దట్ టైమ్, ఐ నో హిమ్ బిఫోర్ అండ్ హీ న్యూ మీ ఆల్సో, బట్ దిస్ సబ్జెక్ట్ హీ డస్ నాట్ నో. అండ్ హీ డింట్ కాల్ మీ టు డిస్కస్ దిస్. వెళ్తే నా చేతిలో ఆ పుస్తకం ఉంది, బ్లూది. వాట్ ఈస్ దిస్ బుక్ అన్నాడు. దిస్ ఈజ్ వాట్ ది గ్రేట్నెస్ ఆఫ్ చంద్రబాబు, వన్ మస్ట్ అడ్మిట్. This is something I'm just coming from a presentation. What is this book అన్నాడు. అంటే నేను, దిస్ ఈజ్ అబౌట్ వాట్ వుడ్ బి ది పొజిషన్ ఆఫ్ ఇండియా ఇన్ 2021 అనేది రాశాను. లెట్ మీ సీ అన్నాడు. జస్ట్ టుక్ మీ ఫ్రమ్ మై హ్యాండ్ అండ్ హీ జస్ట్ గ్లాన్స్డ్ ఇట్ లైక్ దిస్. హీ డిడ్ంట్ రీడ్ ఇట్, గ్లాన్స్డ్ ఇట్. సంథింగ్, వై డోంట్ యూ డూ ఇట్ ఫర్, హ్యావ్ యూ డన్ ఫర్ ఎనీ స్టేట్ అన్నాడు. నేను ఐ హ్యావ్ నాట్ డన్ ఎనీ స్టేట్, ఐ హ్యావ్ నాట్ డన్ ఫర్ ఆంధ్ర ఆల్సో అన్నాను. ముందే చెప్పేసి, వై డోంట్ యూ డూ అబౌట్ ఆంధ్ర అన్నాడు. నో, ఐ నెవర్ థాట్ అబౌట్ ఇట్ అన్నాను. అయిపోయింది. ఏదో వేరే విషయాలు మాట్లాడడం వచ్చేసాను నేను. వచ్చేసిన తర్వాత 4 గంటల తర్వాత ఫోన్ వచ్చింది నాకు ఆయన దగ్గర నుంచి. మళ్ళీ హీ హిమ్సెల్ఫ్ టెలిఫోన్ టు మీ, కెన్ యూ కమ్ డౌన్ టుమారో మార్నింగ్ టు హైదరాబాద్. ఐ సెడ్, నో, టుమారో ఐ హ్యావ్ ఎ దూరదర్శన్ ఇంటర్వ్యూ at 10:30. This is a pre-agreed interview, I can't come అంటే. వాట్ టైం ఇంటర్వ్యూ అన్నాడు.
10:30 అన్నాను. ఐ విల్ సీ దట్ యూ విల్ గో బ్యాక్ టు ఫర్ ద ఇంటర్వ్యూ. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు కమ్ ఫ్రమ్ హైదరాబాద్. నేను ఎప్పుడు వస్తాను హైదరాబాదు, మీటింగు ఎప్పుడు మళ్ళీ వస్తాను హైదరాబాద్, మళ్ళీ ఢిల్లీ ఎట్లా వస్తాను? నో నో నో, దట్స్ లీవ్ ఇట్ టు మీ. దిస్ ఈజ్ వాట్ చంద్రబాబుస్ మైక్రో ప్లానింగ్ ఈజ్ ఆల్ అబౌట్. హీ ఈజ్ గ్రేట్ అట్ ఇట్. ఈజ్ వెరీ మెటిక్యులస్ అబౌట్ ఇట్. నేను లాస్ట్ ఫ్లైట్కి హైదరాబాద్ వెళ్ళాను. సంబడి వాజ్ దేర్ అట్ ద ఎయిర్పోర్ట్ ఫ్రమ్ హిజ్ ఆఫీస్ టు రిసీవ్ మీ, టుక్ మీ టు ద గెస్ట్ హౌస్, అండ్ ఎర్లీ మార్నింగ్ 4:30 somebody came to knock my door from Lakeview guest house. They took me to his house, 5 o'clock. I was stunned to see Chandrababu already sitting there. 20 secretaries were sitting there. 20 secretaries of government of Andhra Pradesh, and including Satyam Raju. Satyam Raju was close to Chandrababu at that time. సత్యం కంప్యూటర్స్. Computers. He was also there. He introduced me to the secretaries, and then he asked me to tell them what that book is all about. So I told them, సో చతురంగ దళాలను ఆయన టీంని సెట్ చేసుకున్నారు మీరు వెళ్ళేటప్పటికి. TV ledu. Team was there. So I explained to them, this looks into what would be the scenario. It gives 3 scenarios: low, medium and high scenario. High population growth was say what would be the population size, or what would be the requirements, demand supply situation with regards to the employment, poverty, etc., etc., etc. In between something I forgot to tell you one more thing. I'm not sure whether it is before or after. George Fernandez was a socialist leader and he was opposition leader. అది సండే అని ఒక మ్యాగజైన్ ఉండేది, కలెక్టర్ నుంచి వచ్చేది అది. ఎంజే అక్బర్ వాజ్ ది ఎడిటర్. అతను ఏం చేశాడంటే ఈ పుస్తకం అతనికి దొరికింది. ఆ సెంటర్ పేజ్లో 4 పేజీలు ఈ పుస్తకాన్ని గురించి రాశాడు సండే మ్యాగజైన్లో. అది జార్జ్ ఫెర్నాండెస్ చూశాడు. చూసి పార్లమెంట్లో నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టాడు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఐ ఫర్గాట్ టు మెన్షన్. ఏమిటా నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే, హియర్ ఈజ్ ఎ రీసెర్చ్ ఆర్గనైజేషన్ విచ్ బ్రింగ్స్ అవుట్ నెక్స్ట్ 25 yearsలో కూడా మన పావర్టీ సినారియో విల్ బి ద సేమ్, మన అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ విల్ బి ద సేమ్. వాట్ ఈస్ దట్ దిస్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఆల్ దీస్ ఇయర్స్ అని నో కాన్ఫిడెన్స్ మోషన్. ఈ 4 పేజీలు పుస్తకం మ్యాగజైన్ చూపించాడు పార్లమెంట్లో. అప్పుడు కవర్ చేయలే, టీవీ ఛానల్స్ కవర్ చేయలే. బట్ ఐ వాజ్ టోల్డ్ బై సంబడి హూ హస్ సీన్ ఇట్. సమ్ ఎంపీ టోల్డ్ మీ దట్. సో అది of course the minister has given the usual reply, no, this is done by a private research organization, we have nothing to do with it, there are so many other ways of doing, Planning Commission is also looking into అని చెప్పాడు. అదే బిగిపోయింది. బికాస్ జార్జ్ ఫెర్నాండెస్ కుడ్ నాట్ మస్టర్ ద సపోర్ట్ ఆఫ్ 50 people టు పుష్ ఇట్ త్రూ. అది అయిపోయింది. ఇక్కడ ఏమైంది, చంద్రబాబు ఇంట్లో ఏమైందంటే, నేను ప్రజెంటేషన్ ఇచ్చాను, ఇదేమిటి, దీని సందర్భం ఏమిటి, దీని ఉపయోగం ఏమిటి అని చెప్పాను. చంద్రబాబు said, okay, this is very good idea, I like the idea. What do you people do? Have people have T.H. Chaudhary is still alive. నాతో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడప్పుడు. లాస్ట్ డేస్లో ఉన్నాడు ఆయన, పాపం వండర్ఫుల్ పర్సన్. ఆయన కాడ ఉన్నాడు ఆ మీటింగ్లో. ఈ చంద్రబాబు అన్నాడు, హీ ఆస్క్డ్ హిమ్ బికాజ్ హీ వాజ్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ టెలికామ్ అండ్ అదర్ మ్యాటర్స్. సో if you don't have anything else, why not Andhra Pradesh be the first state to have this study done for Vision 2020. ఇంకా విజన్ అనే వర్డ్ యాడ్ చేయాలి అప్పుడు. ఓకే, విజన్ అనే వర్డ్ కేమ్ లేటర్. ఇట్ వాజ్ అ స్టడీ ఫర్ 2021 ఆంధ్రప్రదేశ్. సో డాక్టర్ భాస్కర్ రావు విల్ బి ది కోఆర్డినేటర్ ఫర్ దిస్ స్టడీ అన్నాడు. సో హీ విల్ కమ్ ఫ్రమ్ ఢిల్లీ యాజ్ ఆఫెన్ యాజ్ పాసిబుల్, he will coordinate అని చెప్పాడు. మీటింగ్ అయిపోయింది. బై దట్ టైమ్ సంబడి గాట్ మై బోర్డింగ్ కార్డ్ ఫర్ ద ఫస్ట్ ఫ్లైట్ టు ఢిల్లీ. స్ట్రైట్ ఫ్రమ్ దట్ మీటింగ్ ఐ వెంట్ టు, అప్పుడు వెళ్ళేళ్ళకి ఆ ల్యాడర్ తీసేశారు, ఎయిర్ క్రాఫ్ట్ మెట్లెక్కి తీసేశాడు. బట్ దట్ ఫెలో హూ కేమ్ టు took me the airport, that fellow is very resourceful, he got it down. Bill Moria was the chairman of the airlines. When I went inside the aircraft, Bill Moria was sitting in the first line. Arey bhai, आप क्या है, ఇండియన్ ఎయిర్లైన్స్ లేట్ అయితే నన్ను బ్లేమ్ చేస్తారు, సో యు ఆర్ రెస్పాన్సిబుల్ నౌ అని ఆయన జోక్ చేశాడు. సో అట్లా అయిపోయింది. నెక్స్ట్ 15 days తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాను. నేను తిరిగి వచ్చి ఐ కాన్స్టిట్యూటెడ్ 11 committees with 11 secretaries
11 committees to think about this 2021 study. And I briefed all the 11 committees how this 2021 should be done, what are the methodology, procedure and all that. Then I went to M. Channareddy Institute and institute on the Mari Channareddy Human Channareddy Institute. I went there and I gave a presentation to them, to the secretaries of all secretaries and lower level people also were there. What is this 2021 and how it is done and all that and all that. ఒక 15 days every day I was doing that. అంతా అయిపోయింది. I wrote the first thing. Then one day I got a call from Chandrababu, ప్రొఫెసర్ కృష్ణ అని హార్వర్డ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసరు, తెలుగు అతనే, గుడ్ ఫెలో. ఆయన వస్తున్నాడు, ఆయన కూడా ఈ నీతో పాటు దీంట్లో జారమన్నాను, ఈ విజన్ వాడు లేదు అప్పుడు 2021 ప్రాజెక్ట్లో అని. హీ వాజ్ కమింగ్ ఫ్రమ్ అమెరికా విత్ ఫస్ట్ క్లాస్ టికెట్ అండ్ హీ వాజ్ పుట్ ఇన్ కాకతీయ hotel. Suit. You understand what I am mentioning? This is, I was a simpleton coming. I didn't charge 1 rupee. I didn't take 1 rupee from them. But this man is coming from America with the first class and staying in a suit, which itself so much money. Anyhow, that's not the issue. Issue is, he comes and ఆయనకి నాకు డిఫరెన్స్ వచ్చింది. డిఫరెన్స్ ఎట్లా వచ్చినాయంటే, ఫస్ట్ డేనే my first para was, this is interesting way I'm mentioning this is, he wanted to mention in the first para that employment, the state is spending so much money for employment, for employees, nearly 20%, at that time around 20%. He wanted to bring it down to less than 10%. He wanted to mention that. నేను చెప్పాను, I'm not in principle against reducing the establishment expenditure, but we should not get into controversy. By mentioning that you are getting into controversy, the main idea gets sidelined. So let us not mention that in the first chapter. That can be the last somewhere mention cheyalante. So he has agreed and అయిపోయింది. Next problem was with the population secretary, one Kerala lady, very influential lady, secretaries, and she had access to Chandrababu. And she went and complained about me. Chitra Ramchandran? Kadu. That lady is very nice. She used to come to my office and she was very... her husband is a Chatterjee, Rachel Chatterjee. Okay. Her name was Rachel Chatterjee. What she was complained was, no, why this outside people, we have an institute, our institute can do this. And she objected that. So she had a point. I mean, I didn't disagree with her. I said, yes, your institute should do. Nobody is against it. Let them do. We can learn from that and learn from this, put them together and present different scenarios. And nenu annanu. But she went to Chandrababu and complained about that. Then Chief Secretary talked to me, Madhavrao or somebody like that. You forget, don't take everything seriously అని ఆయన అడ్వైజ్ ఇచ్చాడు నాకు. సో అయిపోయింది. తర్వాత అనదర్ ఆఫ్టర్ 1 week చంద్రబాబు టెలిఫోన్ టు మీ అగైన్ అండ్ సెడ్ వీఆర్ గోయింగ్ టు బాంబే టుమారో అన్నాడు. ఎందుకన్నాను, ఎందుకంటే వీఆర్ మీటింగ్ మెకెంజీస్ అన్నాడు. వై ఆర్ వి మీటింగ్ మెకెంజీస్ అన్నాను. మెకెంజీస్ ఇస్ అన్ అమెరికన్ కన్సల్టింగ్ ఆర్గనైజేషన్, వీఆర్ మీటింగ్ దమ్ అన్నాడు. వై ఆర్ వి మీటింగ్ అన్నాను. అంటే దిస్ 2021 ఐ వాంట్ దెమ్ టు బి ఇన్వాల్వ్డ్ అన్నాడు. అరే భాయ్, వీ హ్యావ్ నాట్ ప్రిపేర్డ్ ఇట్. అక్కడ వచ్చింది విజన్ కాన్సెప్ట్ హెస్ కమ్ దేర్. ఐడియా ఆఫ్ ఎ లాంగ్ టర్మ్ ప్లాన్ హ్యాస్ టు బి పీపుల్స్ ఐడియా. దిస్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ద పీపుల్. A vision of this kind should be of people, not yours or nor mine, nor Mackenzie. nor of Mackenzie. We should not bring them into picture now. First, let us prepare and let us go to Nizamabad, Visakhapatnam, Kurnool and Tirupati, make presentations to local people, and then we go to, no, we must go to, otherwise we will not get the investments. అక్కడ బయటకు వచ్చాడు, అక్కడ బయటపడ్డాడు. అంతవరకు ఇన్వెస్ట్మెంట్ ఐడియా రాలేదు. హీ వాజ్ లుకింగ్ ఫర్ ఎ డిఫరెంట్, ఆయనకి నిగూఢంగా లోపల ఉంది, ఆయన ఆలోచన రూట్ వేరు, నా ఆలోచన వేరు. సో హీ కేమ్ అవుట్. యాక్చువల్గా ఏమైందంటే
అయిపోయింది. చెప్పేశాడు. మీ ఇద్దరం, నేను, చంద్రబాబు, ఫైనాన్స్ మినిస్టర్, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, ఈ వాజ్ ద ఫైనాన్స్ మినిస్టర్. 3 of us గాట్ ఇట్ ద ప్లేన్ టు బాంబే. మెకంజీ మీటింగ్కి మధ్యలోనే చంద్రబాబు గాట్ ఎ మెసేజ్, హిస్ ఫాదర్ డైడ్ ఇన్ తిరుపతి. సో దెన్ హీ టెలిఫోన్ టు మహారాష్ట్ర గవర్నమెంట్ arranged a helicopter from Bombay to Tirupati. As we got down, then he told me, you should take Ashok Gajapati and you should go to McKinsey and meet them. I was looking for an opportunity to get out of that. మీరు ఇష్టం లేదు, మీరు ఎస్కేప్ అవడానికి. I was not against McKinsey's. ఆ టైము కరెక్ట్ కాదు. Also, that was not the correct time. First of all, people must be taken into confidence. People must be aware of it. Why you are doing it, how you are doing it must be known to them. How you are doing must be known to them. We must tell them. And the vision, not the Chandrababu's vision, not Bhaskara's vision, not McKinsey's vision. It's a people of Andhra's vision. It has to be. And I argued with him, but he didn't listen to me. So anyhow, వెళ్ళిపోయాడు. హెలికాప్టర్కి తిరుపతి వెళ్ళిపోయాడు ఆయన. సో నేను ఆయన విఐపి రూమ్లో కూర్చుంటే ఆయనతో కాఫీ తాగుతూ చెప్పాను, ఐ హ్యావ్ ఎ మీటింగ్ ఇన్ ఢిల్లీ, ఐ గాట్ ఎ ఫోన్ కాల్, ఐ మస్ట్ గో టు ఢిల్లీ, యూ అగ్రీ, ప్లీజ్ గో టు మీట్ మెకెంజీస్, యూ మీట్ దెమ్, ఐ విల్ గో టు 2:30 ఫ్లైట్ ఉంది ఢిల్లీకి, నేను ఐ గో బై దట్ అని ఐ వెంట్ బ్యాక్ టు ఢిల్లీ. సో మీరు అశోక్ గారిని వదిలేసి ఢిల్లీ వెళ్ళిపోయారు. తర్వాత దే డిడ్ కాల్ మీ. ఓ రోజు మళ్ళీ చంద్రబాబు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది నాకు, ది మెకెంజీస్ హావ్ ప్రిపేర్డ్ ద రిపోర్ట్, చంద్రబాబు వాంట్ టు ఫస్ట్ కాపీ టు బి ప్రజెంటెడ్ టు యూ మస్ట్ కమ్ టు పబ్లిక్ గార్డెన్స్లో ఒక ఆడిటోరియం ఉంది, అక్కడ మీటింగ్ రావాలి అని చెప్తే, నో ఐ హ్యావ్ ఎ మీటింగ్, ఐ డోంట్ వాంట్ టు గో దేర్ బికాజ్ ఐ డోంట్ సీ ద రిపోర్ట్, ఐ డోంట్ నో వాట్ ద రిపోర్ట్ ఈజ్ ఆల్ అబౌట్, హౌ కెన్ ఐ గో? సో ఐ సెడ్ నో, ఐ కాంట్ కమ్, ఐ హ్యావ్ అదర్ మీటింగ్స్ అన్నాను. ఈలో ఆయనే ఫోన్ చేశాడు, చంద్రబాబే ఫోన్ చేసి, మీటింగ్ ఉందో రండి, మీరు ఫస్ట్ కాపీ మీకు ఇవ్వాలి అన్నాడు. No, I will not be able to come. I have a meeting in Bhubaneswar. I will see you go to Bhubaneswar. Not his usual plan. So, I did come to receive the copy. But later on, they didn't even send me a copy. But later on, I happened to see that copy. Somewhere at the end, they mentioned my name. But Chandrababu never mentions my name. He always mentions some foreigner's name. He likes foreigners. Yeah, of course, he can like. He can like foreigners. There is nothing wrong in it. But the origin of the Vision 2020 is 100% has gone from me. I was the one who constituted the panels. 11 panels was constituted by me. I was the one who briefed them what this is all about and how they should proceed. And one panel had a problem. I resolved it. I think there was a engineering department that is known as some name. How they should look at the 25-year period, divide them, what are the benchmarks, what are the landmark indicators, and what aspects should go into all that. I briefed all that. So he never, because he was not interested in the process. He was only interested in the outcome, not the process. So anyhow, I have no problem. I never said anything else. The idea is put where I thought why I am mentioning now Subhakar to Vigil, revealing this to you is, first time I am revealing this to you is, this new, what is happening now, what he called Swarna Andhra 2034, Viksit Bharat, Swachh Bharat 2047, there is a lot of confusion and he says plan సిద్ధంగా ఉందన్నాడు, స్వర్ణాంధ్ర ప్లాన్ సిద్ధంగా ఉందని ఆయన, వికసిత్ భారత్ మోడీ ఆయన అంటాడు, అక్కడ ఆయన అంటాడు, ఇక్కడ ఆయనేమో 2034 ప్లాన్ సిద్ధంగా ఉందండి. ఎప్పుడు సిద్ధంగా ఉంది, ఏమిటి సిద్ధంగా ఉంది, ఎట్లా సిద్ధమైంది అనేది ఎక్కడ నేను వెళ్ళా. ఎంతసేపు దిస్ ఈజ్ వాట్ వీ వాంట్ టు హ్యావ్, ఇంత లక్ష్యాలు చెప్తారు కానీ ప్రాసెస్ చెప్పట్లా. వితౌట్ రీసెర్చ్ బ్యాకప్ యూ కాంట్ అరైవ్ at those things. What is that process? What is the process you have gone through? At that 2034 out వెళ్తానికి I am not, actually if you really see, there is another revealing thing I am telling you first time. Nobody has analyzed this.
First one, we started with annual budgets. Good. We are confined to 12 months plan, and we know at the end of the year what we have achieved. Then we got into 5-year plans. 5-year plans. There's a big setup. Yojana Bhavan has prepared 5-year plan. Until 1990, we have no other things other than 5-year plans. Chandrababu was the first one. We must give him the credit. Change the face of this country by bringing this concept. Whether it is his concept or my concept, that's a different issue. The credit must go to Chandrababu, undoubtedly, that he was the one who put this idea that we must look beyond. ముందు జరగబోయే దాని గురించి ఆలోచించాలనేది ఐడియా ఇస్ నో, ఐ డోంట్ క్వశ్చన్ దట్. ఇట్ ఇస్ అన్ ఎక్సలెంట్ ఐడియా, ఇట్స్ అ గుడ్ ఐడియా. బట్ హౌ టు గో అబౌట్ ఈజ్ వాట్ I question. That how to go about should not be political, just putting figures there, just to attract people. అంకెల గారడి కాకుండా లక్ష్యాలు చేరుకోవడానికి మార్గాలు ఏంటి? ఎగ్జాక్ట్లీ మార్గాల గురించి ఆలోచన. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఆ మార్గాలకి అసలు ప్రజల్ని భాగస్వాములు చేయాలి. ప్రజలంటే అందరు ప్రజల్ని వీలుపడదు. ప్రజల రిప్రజెంటేటివ్స్ని సాధ్యమైనంత మందిని భాగస్వాములు చేస్తే గవర్నమెంట్ లోడ్ చేయకుండా నువ్వు హౌ కెన్ యూ ఇంప్లిమెంట్ సంథింగ్ లైక్ దాట్? You are elected 5 years. I want you to continue. That's a different issue. But your mandate is for 5 years. You are thinking of beyond. It's not a bad idea. But you must prepare the people. Irrespective of whether you are there or not, the idea is good. Anybody coming also must take it up, take forward. So for that, you must prepare. You must tell people how this 2034 has been arrived, Swarnandhra concept, how you arrived these figures, what is the process you have gone through, who are the organizations, institutes that have been there. And ఇంకా ఇంపార్టెంట్ థర్డ్ పాయింట్ ఏంటంటే, ఎవరైనా క్వశ్చన్ చేశాడు అనుకోండి, అరే వాడిని క్రిటిసైజ్ చేయటం. యాక్చువల్లీ యూ షుడ్ అప్రిషియేట్. ఇఫ్ సంబడి criticizing it is a good thing. It's needed thing. It's needed. Vision అనేది లేకపోతే when you are looking beyond, you need criticism. It's an essential input. అది క్వాలిటీ ప్రొడక్ట్ అవుట్కమ్ బయటికి రావాలి అంటే ఎగ్జాక్ట్లీ అది అప్రిషియేట్ చేయాలి, ఇన్వైట్ చేయాలి. Then only you can call it a vision. Then only you can call it a 34 or 47. జవహర్లాల్ నెహ్రూ వేరే పేరుతో ఆయన మీద ఆయనే విమర్శ చేసుకునే వ్యాసాలు రాయటం, అది చూడండి పత్రికల్లో. దట్స్ ది అదర్ ఎక్స్ట్రీమ్. ప్రస్తుత బస్సులో విమర్శను తట్టుకునే స్థితిలో లేరు కదండి. అది ఎందుకంటే దట్ ఈస్ యాక్చువల్లీ ది రూట్ కాజ్ ఫర్ మెనీ ఆఫ్ అవర్ ప్రాబ్లమ్స్. ఇన్స్టెడ్ ఆఫ్ వెల్కమింగ్ ఎ క్రిటిసిజం, యూ డోంట్ హ్యావ్ ది we are dividing the people. We are narrowing ourselves. A person of Chandrababu background should have been an ideal man to expand, to change the face of this state. He has got all the qualities, but his not implementation Uchadaliki is as if somebody else is setting the agenda, not Chandrababu himself. The impression that I get is that. How a man of such background, 91లో ఫస్ట్ change the face of this political mathematics and rhythm of this country, how he can chicken out and reduce himself to a narrow political perspective and talk without giving any substantial, credible backup to a plan. Good or bad. Plan could be, always will go through some problems. But that is what I call the Brahma, straight in Brahmalo bedta ante ade. Illusion. Storytelling. We are all telling stories. All leaders are telling stories. They are competing. From Delhi to Gully. They are competing. నీకన్నా నేను ఎక్కువ గప్పాలు కొట్టగలనని చెప్పు అక్కడ ఢిల్లీ నుంచి స్టేట్ క్యాపిటల్స్లో ఒకళ్ళొకళ్ళు పోటీ పడుతున్నారు. దేశ పరిస్థితి అది ఇప్పుడు. చంద్రబాబు గారు
ఆయనతో పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు Everybody is ఆ దశలో ఢిల్లీలో వాళ్ళు స్నేహితులుగా కలిసి ఒకే పార్టీలో ఉన్నప్పుడు మిమ్మల్ని కలిసారా? ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి మా ఇంటికి వచ్చారు. ఇద్దరు కలిసి వచ్చారు. మేము ఇద్దరు కలిసి పని చేయదలుచుకున్నాము. యూ హ్యావ్ టు హెల్ప్ అస్ ఆర్ యూ హ్యావ్ టు గైడ్ అస్ అన్నారు. దీస్ ఆర్ ద వర్డ్స్ దే యూజ్డ్. బట్ నో సూనర్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ కమింగ్ టాకింగ్ టు మీ సపరేట్లీ. మీ ఇద్దరు కలిసి వచ్చారు, కలిసి పని చేయాలనుకుంటున్నాం, మీ సహకారం కావాలన్నారు. అతి కొద్ది సమయంలోనే దారులు వేరైనాయి, ఇద్దరు మీతో సపరేట్గా మాట్లాడటం మొదలుపెట్టారు. I never took from any of them any personal favors. I must say this also. I never took 1 rupee from either of them or sought or there was any opportunity. ఈ ఫైనల్ ప్రాసెస్లో ఈ 2020 డాక్యుమెంట్లో ఆ మెకెంజీకి బోల్డ్ అంత సొమ్ము వాళ్ళు ఛార్జ్ చేసే ఉంటారు కదా? చాలా చేసి ఉంటారు. బట్ ఐ డోంట్ నో హౌ మచ్ ఇట్ ఈస్. ఐ కాంట్ సే ఎనీథింగ్ అబౌట్ ఇట్. బట్ దే డోంట్ డూ ఫ్రీలీ. It's only Bhaskara who can do that. They will not do that. ఇది సుదీర్ఘంగా సిఎంఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ నాగులపల్లి భాస్కరరావు గారి అంతరంగం మొట్టమొదటిసారిగా తెలుగు ప్రపంచానికి విజిల్ ద్వారా విజన్ 2020 డాక్యుమెంట్లో అసలు కథ ఏంటి అనేది రివీల్ చేశారు. సమయం తక్కువగా ఉంది. వచ్చే ఎపిసోడ్లో డాక్టర్ ఎన్ భాస్కరరావు గారితో ఎన్టీ రామారావు గారికి ఉన్న అనుబంధం ఏంటి, వాళ్ళ కలయిక ఎప్పుడు ఎక్కడ జరిగింది అనే దాంతోపాటు మీడియా రంగంలో, ప్రస్తుత మీడియా రంగంలో ఎదుర్కొంటున్న సంక్షోభాలు ఏంటి, రాజ్యం, మీడియా, కోర్టులు, సమాజం, యువత తెలుసుకోవాల్సిన అంశాల మీద మరొక్క ఎపిసోడ్లో సమగ్రంగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ మహేష్. ఓకే, థ్యాంక్ యూ. విజిల్ కోసం మీరు ఇంత సమయం వెచ్చించినందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలండి. ఐ బీన్ హియరింగ్ అబౌట్ విజిల్, గ్రేట్ డీల్ ఇన్ ఆంధ్ర. హౌ యు ఆర్ ఇంక్రీజింగ్ యువర్ వ్యూవర్షిప్ and your credibility. I wish you best of luck. Thank you. Thank you.